ఈరోజు మా జీవితాలను మార్చిన మా మాకంటూ మా కెరీర్ కంటూ అర్థం చెప్పిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ గబ్బర్ సింగ్ చిత్రం 50వ రోజు ఫంక్షన్, 50 రోజుల సందర్భంగా మిమ్మల్ని అందరం కలవడం జరిగింది. అలా గబ్బర్ సింగ్ విషయానికి వస్తే, ఈ చిత్రం డే 1 నుంచి మా యూనిట్లో ప్రతి ఒక్కరూ ఇది సూపర్ హిట్ సినిమానే తీయాలి, ఒక పెద్ద హిట్ సినిమా తీయాలని సంకల్పంతోనే మొదలుపెట్టుకున్నాం. భగవంతుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో 81 సంవత్సరాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నంబర్ 1 సినిమాగా నిలవటం ఇది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహించి మాతో పాటు మమ్మల్ని నడిపించి మాతో పాటు నడిచిన మా హీరో పవన్ కళ్యాణ్ గారికి, 3వ చిత్రమైనా కానీ ఎంతో అనుభవంతో అద్భుతంగా డైరెక్ట్ చేసి అద్భుతంగా డైలాగ్స్ రాసి జనాన్ని రిపీట్ తీసుకురావడానికి ముఖ్య కారణమైన మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి, తన కెరియర్లోనే బెస్ట్ ఆల్బమ్ ఇచ్చిన శ్రీదేవి గారికి, అలాగే శృతి హాసన్కి, మా ఎడిటర్ గౌతమ్ రాజు గారికి, జైనన్ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి, మా యూనిట్ ప్రతి ఒక్కరికి, మా డైరెక్టర్ బ్రహ్మకి, ఇలా అనుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన పనికి విలువ వెలకట్టలేంది, వాళ్ళ రుణం తీర్చుకోలేంది. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఈ గబ్బర్ సింగ్ ఒక 81 ఏళ్ల చరిత్ర రాస్తే ఇప్పటివరకు మా సినిమా నంబర్ 1గా ఉంటే దాని నిర్మాతగా నేను అవటం నా అదృష్టం, మా అమ్మానం చేసిన పుణ్యంలా భావిస్తాను. ఇది ఈ చిత్రం నిర్మించే అవకాశం నాకు కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, త్వరలో ఈ జూలై 1st వీక్లో 50th డేస్ విజయోత్సవ వేడుక జరుపుకుంటాం. అది అభిమానుల మధ్య జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. చాలా భారీ ఎత్తున జరుపుకుంటున్నాం. దానికి కూడా మీ సహాయ సహకారాలు కావాలి, మీ అభిమానం కావాలి. ఇలాంటి సినిమాలు నేను ఎన్నో తీయాలని మీ అందరి ఆశీర్వాదం కావాలి. నాకు మాటలు రావట్లేదు ఎక్కువ మీతో మాట్లాడాలంటే, ఎందుకంటే అంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బెంగళూరులో కూడా వాళ్ళు చెప్తున్నారు రిలీజ్ అయిన థియేటర్లు అన్నింటిలో ఆడుతుంది సార్ 50 రోజుల వరకు. ఇది ఒక చరిత్ర సార్. ఒరిస్సా ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రిపీట్ చూస్తున్న చిత్రం సార్ ఈ గబ్బర్ సింగ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను మిరపకాయ కంటే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక స్క్రిప్ట్ చెప్పాను. మిరపకాయ ఇంకో వర్షన్ చెప్పాను ఆయనకి. అప్పుడు నాకు నా వెనకాల షాక్ అనే సినిమా తప్ప ఏమీ లేదు. అలాంటి టైంలో కూడా నా ఫెయిల్యూర్ని పక్కన పెట్టి, బాబు ఈ కుర్రోళ్ళలో ఏదో విషయం ఉంది అని చెప్పి పవర్ స్టార్కి నా గురించి చెప్పి, ఫస్ట్ టైం పవర్ స్టార్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ఆయనకు నాతో స్క్రిప్ట్ నరేషన్ ఇప్పించిన బండ్ల గణేష్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. కొన్ని కారణాల వల్ల సినిమా జరగలేదు, బట్ ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ రాసిపెట్టి ఉంది కాబట్టి అది జరగలేదేమో అనుకున్నాను. సరే ఏం జరిగినా అన్నీ మన మంచిగా పాజిటివ్ అనుకొని ముందుకెళ్ళాను. మిరపకాయ అయిపోయిన తర్వాత ఒకసారి పవర్ స్టార్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. సో గబ్బర్ సింగ్ అనే టైటిల్ అప్పటికే ఆయన పవర్ స్టార్ గారు ఆ సినిమాకి దబంగ్కి గబ్బర్ సింగ్ టైటిల్ ఆయనే పెట్టారు. ఈ సినిమా చేస్తున్నాను, మనం ఆల్రెడీ ఒక సినిమా చేయాలి, అప్పుడు మీకు చెప్పాను. అంటే అప్పుడు స్క్రిప్ట్ వినగా ఆయన బాగా ఎగ్జైట్ అయ్యి మనం సినిమా చేస్తామని చెప్పారు. అప్పుడు మీతో సినిమా చేస్తాను మీకు మాట ఇచ్చాను, అది కుదరలేదు కాబట్టి సినిమా చేస్తున్నా అన్నారు. మిరపకాయ హిట్ అయిందనో నేను సక్సెస్లో ఉన్నానని ఆయన ఈ సినిమా ఇవ్వలేదు. బేసిక్గా ఆయన ఎప్పుడు సక్సెస్ అని కాలేదు, ఆయన వెనకాల సక్సెస్ ఉంది. కేవలం ఆ అబ్బాయికి నేను మాట ఇచ్చిన సినిమా చేస్తాను అన్న ఒక్క మాట నిలబెట్టుకోవడానికి ఆయన నాకు గబ్బర్ సింగ్ సినిమా దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. అండ్ ఆయన ఇచ్చిన అవకాశాన్ని, ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీ అందరి సహాయ సహకారాలతో పరిపూర్ణంగా నెరవేర్చాను అనుకుంటున్నాను. డెఫినెట్గా డిప్లొమాటిక్గా మాట్లాడడం కానీ మోడెస్ట్గా మాట్లాడడం కానీ నాకు రాదు. డెఫినెట్గా నేను కష్టపడ్డాను, చాలా మంచి స్క్రిప్ట్ రాశాను, చాలా బాగా తీసిన సినిమా. కానీ ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అవ్వడానికి మట్టుకు ఇట్స్ ఓన్లీ పవర్ స్టార్ స్టామినా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు హీరో కాకపోతే ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు. ఇది నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ కేవలం ఇది ఆయన పవర్, ఇది ఆయన స్టామినా. ఆయనకి హిట్ వస్తే చూద్దాము అని ఒక ఆయన ఫ్యాన్సే కాదు, యావత్ ఇండస్ట్రీ అనుకున్నారు. మిగతా హీరో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఆడుతుంది, ఈ సినిమా కొడుతున్నారు, ఆల్ ది బెస్ట్ అని చాలామంది బిఫోర్ రిలీజ్ ఫస్ట్ డే బెల్ట్ పట్టుకొని హీరో గారి పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్. అంటే మేము ఏదో గొప్పగా రాసాము, గొప్పగా తీసాము, అందుకే సినిమా ఆడేస్తుందని కాకుండా
విపరీతమైన పాజిటివ్ దీవెనలు, చాలామంది బ్లెస్సింగ్స్ సినిమాకు ఉన్నాయి. బిగినింగ్ నుంచి ఫస్ట్ పోస్టర్ వచ్చిన దగ్గర నుంచి, ఫస్ట్ టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీబడి ఈ సినిమా కొడుతున్నారు భయ్యా, ఈ సినిమా కొడుతున్నారు భయ్యా అని చెప్పి విపరీతమైన పాజిటివ్ మెసేజ్లు. ఫ్యాన్స్ గుండెలోంచి గట్టిగా కోరుకున్నారు సంకల్పంతో ఈ సినిమా కొట్టాలి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని. వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ దీవెనలు అన్నీ ఆ బ్లెస్సింగ్స్ వల్ల ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది అనుకుంటున్నాను. అండ్ గణేష్ గారి కసి, ఆయన బ్యానర్లో వచ్చిన 2 సినిమాలు ఆడకపోవడంతో ఆయన ఎంత కసి మీద ఉన్నారంటే నాకు సూపర్ హిట్ కావాలి సార్, మీకు ఏం కావాలో చెప్పండి అన్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, గుజరాత్ అంటే గుజరాత్, పొల్లాచి అంటే పొల్లాచి, స్విట్జర్లాండ్ డేట్లు మారుతున్నా, అనుకున్న లొకేషన్లో కొంచెం వెదర్తో కొన్ని ప్రాబ్లం వచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నేను విజువల్గా ఆయనకి ఎలాంటి కథ చెప్పానో నేను చెప్పిన కథ స్క్రీన్ మీద రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. థ్యాంక్స్ టు బండ్ల గణేష్ గారు. ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమాకి నన్ను డైరెక్టర్గా చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ లాస్ట్ 20 డేస్లో పవర్ స్టార్ గారు గుజరాత్లో ఎపిసోడ్ చేసినప్పుడు చాలామంది తెలియదు, ఈ కుడి చెయ్యి రిస్ట్ ఫ్రాక్చర్ అయ్యి చాలా ప్రాబ్లం వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం చిన్న దీనికి సంబంధించి బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. హెల్త్ని పనంగా పెట్టి లాస్ట్ 20 డేస్ కేవలం ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ అయితే బాగుంటుంది సార్ అని చెప్పి నేను గణేష్ గారు కోరుకోవడం మూలంగా సినిమా బాగుంది, కొంచెం జూన్ జూలై రిలీజ్ అయ్యి ఏదో కొంచెం వర్షాలు వచ్చి రెవెన్యూ తగ్గింది, ఇలాంటివి వింటే చాలా బాధేస్తుంది సార్, సమ్మర్లో వస్తే మన సినిమా అదిరిపోద్ది అని ఈయన నేను చాలా క్యాజువల్ రిక్వెస్ట్ చేస్తే ఆయన దాన్ని చాలా సీరియస్గా తీసుకొని హెల్త్ని పనంగా పెట్టి ఈ సినిమా చేశారు. 20 రోజుల్లో 4 పాటలు డే అండ్ నైట్ వర్క్ ఫినిష్ చేసి. చాలామంది తెలియదు, ఇది కంపల్సరీ చెప్పాల్సిన సందర్భం. పొద్దున్న 9 to 6 దేగదేవ గబ్బర్ సింగ్ పాట చేసి 6 నుంచి నైట్ 12 వరకు ఆకాశం అమ్మాయి అయితే సాంగ్ షూటింగ్ చేసి 12 to 4 డబ్బింగ్ చెప్పి మళ్ళీ 7 o'clock కల్లా మళ్ళీ దేగదేవ గబ్బర్ సింగ్ పాటకి ఆయన జాయిన్ అయ్యారు. ఇలాగ ఆల్మోస్ట్ 1 week కష్టపడ్డారు డే అండ్ నైట్. ఆల్మోస్ట్ లాస్ట్ 10 days 2 hours కూడా పడుకోలేదు ఆయన అంత కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. హీ డిజర్వ్స్ ఇట్. ఈ సినిమా విజయం పవన్ కళ్యాణ్ గారికి అంకితం. ఇవాళ కబడ్డీ ఎపిసోడ్ బాగుందన్నా, అంతాక్షరి ఎపిసోడ్ బాగుందన్నా వాళ్ళ ఎఫర్ట్స్ వెనక, అంటే అలాంటి ఆర్టిస్ట్ కూడా బాగా పర్ఫామ్ చేయడానికి వెనకాల మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు ఆ రౌడీ గ్యాంగ్లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ని సపరేట్గా కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళకి రిహార్సల్ చేయించి షూటింగ్ టైం కల్లా నేను టేక్ చేస్తే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, సింగిల్ టేక్లో ఒకేలాగా వాళ్ళందరూ రెడీ చేశారు. థ్యాంక్స్ టు మై ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అట్ ద సేమ్ టైం మై స్క్రీన్ ప్లే రైటర్స్. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్కి బాగా మార్చాలి అన్నప్పుడు నాకు రమేష్ రెడ్డి గారు, వేగేష్ సతీష్ గారు, మా స్క్రిప్ట్ అసిస్టెంట్ వెంకట్, ఇట్స్ ఎ టీమ్ వర్క్. అలాగే థ్యాంక్స్ టు శృతి హాసన్. చాలా చోట్ల వెదర్ చేంజెస్ వచ్చినా, సాంగ్స్ అనుకున్న ప్లాన్ కాకుండా వేరే టైం షూట్ చేసిన శృతి హాసన్ గారు కంప్లీట్గా ఎప్పటికప్పుడు ఎప్పుడు డేట్ అడితే అప్పుడు డే అండ్ నైట్ మేము చాలాసార్లు డేట్లు మార్చాల్సి వచ్చింది, అయినా సరే తను చాలా కోఆపరేట్ చేసింది. అండ్ మీడియాలో ముఖ్యంగా మా పిఆర్ఓ బిఆర్ రాజు గారికి, ద సేమ్ టైం శ్రేయా మీడియా వాళ్ళకి, అండ్ ఈ రోజుల్లో ప్రొడ్యూసర్ కమ్ ఎక్స్ TV9 రిపోర్టర్ శ్రీనివాస్ గారికి, అండ్ చాలామంది ఫ్యాన్స్కి, సతీష్, మహేందర్, చాలామంది ఫ్యాన్స్కి పైరసీని అడ్డుకొని ఇప్పుడు ఇమీడియట్గా పైరసీ దొంగ సీడీలు డీవీడీలు ఉంటే ఇంటర్నెట్లో కనుక ఉంటే ఇమీడియట్గా మాకు రిపోర్ట్ చేసి ఎంటైర్ ఈ విజయం అందరిది. అండ్ థ్యాంక్స్ టు ఎడిటర్ గౌతమ్ రాజు గారికి, అలాగే మా ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారికి. వాళ్ళు లేకపోతే సినిమా లేదు. సినిమా నాకంటే బాగా అర్థం చేసుకుంది వాళ్ళిద్దరే. సో వాళ్ళు లేకపోతే సినిమా లేదు. అండ్ ప్రతి ఒక్కరికి సినిమాలు నటించిన ప్రతి ఆర్టిస్ట్కి, ఆలీకి, గిరికి, ప్రవీణ్కి, ప్రభాసేనికి, ఈచ్ అండ్ ఎవరి వన్. నేను అందరి పేర్లు చెప్పలేను, అందరి పేర్లు చెప్పే కొన్ని మర్చిపోయిన టెక్నీషియల్ పేర్లు, ఆర్టిస్టుల పేర్లు. సో ఈచ్ అండ్ ఎవరి వన్ మనస్ఫూర్తిగా ఇవాళ 81 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో నెంబర్ 1 పొజిషన్లో ఈ సినిమా ఉందంటే వీళ్ళందరి సహాయ సహకారాలు మాకున్నాయి. 306 సెంటర్లో షిఫ్టింగ్స్ లేకుండా 306 అండి. షిఫ్టింగ్స్తో ఇంకా చాలా సెంటర్స్ ఉన్నాయి. అలాగే బెంగళూరు, ఒరిస్సా సెంటర్స్ యాడ్ చేయలేదు. 306 సెంటర్లో హైయెస్ట్ సెంటర్స్ ఫర్ 50 days జరుపుకున్న గబ్బర్ సింగ్ ఇదే హైయెస్ట్ సెంటర్స్తో 100 రోజులు కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే ఓవర్సీస్లో ఇట్స్ ద బిగ్గెస్ట్ గ్రాసర్ ఎవర్. అంటే ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని డబల్ రెవెన్యూతో ఈ సినిమా హైయెస్ట్గా నిలబడింది. తరణ్ ఆదర్శ్ అని మన బాలీవుడ్ క్రిటిక్, అతనికి అసలు నేను కానీ మన సినిమా కానీ ఏమీ తెలియదు. జస్ట్ బికాస్ ఆఫ్ కలెక్షన్స్ వల్ల గబ్బర్ సింగ్ అనే సినిమా నోటీస్లోకి వచ్చింది. కంటిన్యూగా ట్విట్టర్లో సినిమా కలెక్షన్ చెప్తున్నాడు. అంటే ఎస్పెషల్లీ అమెరికాలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ రెగ్యులర్గా, అంటే ఓవర్సీస్లో హిందీ మార్కెట్ ఎక్కువ. సో ఆ సినిమాలకి ధీటుగా గబ్బర్ సింగ్ సినిమా నిలబడింది అని చెప్పడానికి నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మలేషియా, ఆస్ట్రేలియా, యూకే అన్ని చోట్ల కూడా చాలా సెంటర్స్లో 50 days నడుస్తుంది సినిమా. వేరే దేశంలో 50 రోజులు సినిమా ఆడుతుందంటే దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ పవర్ స్టార్. సో ఈ సందర్భంగా మరి ఒక్కసారి అందరికీ ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు జూలై 1st weekలో
నభూతో నా భవిష్యత్తులాగా 50 డేస్ ఫంక్షన్ చేస్తానని చెప్పారు ఇందాక. సో డెఫినెట్గా ఆయన అలాగే చేస్తారు. ఆయనకి దట్ ఈజ్ ఈ స్పెషాలిటీ. ఏదన్నా అనుకుంటే గ్రాండ్గా చేయడం ఆయన స్పెషాలిటీ. సో మళ్ళీ 50 డేస్ ఫంక్షన్లో మనందరం కలుద్దాం.